నిన్ను అసహించుకునే పరిస్థితికి నువ్వు వచ్చావో నా మాట వినుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. పిల్లల్ని మీరు నాకు దూరం చేశారు కదా, పిల్లల మనసులో లేనిపోని మాటలు చెప్పి వాళ్ళకి నమ్మకాన్ని పోగొట్టారు నా మీద. మీరు పిల్లల్ని అంత గొప్పగా ఎలా పెంచుతారో నేను చూస్తాను, నా ఉసురు మీకు ఊరికే తగలదు అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వరలక్ష్మి అయితే తన సామాన్లన్నీ తీసుకొని ఇంట్లో నుంచి ఇక వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పిల్లల్ని ఎందుకమ్మా ఈ అమ్మని దూరంగా ఉండమన్నారు, నేనే పాపం చేశాను, నాకు దూరం అవుతున్నారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పే ఈరోజు నిన్ను మాకు దూరం చేసింది అని పిల్లలిద్దరూ కూడా చెప్తూ ఉంటారు. చేసుకున్న వాళ్ళకి చేసినంత అని ఊరికే పోతుందా చేసిన పాపాలు అని వేదవతి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే సుధా అయితే వదిన వీళ్ళందరూ కలిసి ఎప్పుడు కూడా నీకు అన్యాయమే చేశారు వదిన, ఈ 6 నెలల్లో నీకేదో న్యాయం జరుగుతుందని అన్నయ్యకి దగ్గర కావచ్చని అందుకే ఇంటికి వచ్చానని ఆ రోజు నాతో చెప్పావు. కానీ ఈ అన్నయ్య అని పేరు కూడా ఇక అవసరం లేదు కదా వదిన. ఈ విష్ణు గారికి ఇక నీ మీద ఎటువంటి ప్రేమ లేదని తెలిసిపోయింది. అలాంటప్పుడు ఇంకెందుకు వదిన మనం ఇక్కడ ఉండాలి, పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది సుధా అయితే. ఇక సుధా అలాగే వరలక్ష్మి అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి కారులో వస్తాడు కోటయ్య. ఇక కారులో కోటయ్య వచ్చి వరలక్ష్మిని చూస్తాడు. వరలక్ష్మిని చూసి అంటూ ఉంటాడు, వరమ్మ ఏమైందమ్మా, ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావో అని అంటూ ఉంటే కోటయ్య అంటూ తన తండ్రి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏడుస్తూ అంటూ ఉంటుంది, నా జీవితం నాశనమైపోయింది, నా భర్త నన్ను వద్దనుకున్నాడు, నా పిల్లలు మాకు తల్లి అవసరం లేదని మమ్మల్ని చీకొట్టారు, అసలు మేము నీ నమ్మకంతో నేను బ్రతికుండాలి అని అంటూ ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా కళ్ళు తిరిగి పడిపోయిన వరలక్ష్మిని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. వరమ్మ ఏమైంది అని అనగానే అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ఇక పాయిజన్ బాటిల్ అయితే తన చేతిలో ఇంచి పడుతుంది. పిల్లలు లేని ఈ జీవితం నాకు అవసరం లేదు నాన్న, అందుకని నేను చనిపోతున్నాను, భర్త లేకపోయినా తను ఎంత అవమానించినా పిల్లల కోసమే బ్రతుకుతున్నాను, కానీ ఈరోజు పిల్లలే నన్ను అసహించుకున్నారు, అలాంటప్పుడు నేను బ్రతికుండి లాభం ఏంటి అని అంటూ వరలక్ష్మి అలాగా స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఇక కోటయ్య వరలక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వరలక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిన కోటయ్య తర్వాత ఇక డాక్టర్ అయితే 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని అనడంతో ఇక కోటయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా వరలక్ష్మికి మనశ్శాంతి లేదు అని చాలా కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక సరస్వతి కూడా అక్కడికి వచ్చి ఎంతో ఏడుస్తూ ఉంటుంది. నాకు తెలుసు వరమ్మ, నువ్వు ఆ ఇంటికి వెళ్తే ఇలాగే అయిపోతావని నాకు ముందే తెలుసు అని సరస్వతి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో విష్ణు పిల్లల్ని తీసుకొని అక్కడికి వేదవతి అందరూ కూడా వస్తారు. వాళ్ళని చూసి ఎందుకు వచ్చావు నువ్వు, మా వరమ్మ బ్రతుకుందో చచ్చిందా అని చూడ్డానికి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు కోటయ్య. అసలు ఎందుకు వచ్చావో మీరు పిల్లలు కాదో, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీ నాన్న ఏదో చెప్పాడని చెప్పుడు మాటలు విని కన్న తల్లిని ఇంతలా అవమానిస్తారా, ఈరోజు మీ కన్న తల్లి చావు బతుకుల మధ్య ఉంది, దానికి కారణం మీరే అని పిల్లల్ని అంటూ ఉంటారు. ఏంటమ్మా వేదవతి గారు, ఈరోజు మీ కొడుకు ఇలాగా బ్రతుకున్నాడంటే దానికి కారణం ఈ కుటుంబం పెట్టిన భిక్షే కదా, ఆపరేషన్ జరిగి బ్రతుకుతాడన్న నా అల్లుణ్ణి చంపేసి ఆ గుండెని తీసుకువచ్చి మీ కొడుక్కి పెట్టుకున్న తర్వాత వరలక్ష్మిని ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, మోసం చేసి వదిలేశాడు, పిల్లల్ని దూరం చేస్తున్నాడు, అసలు మీరు మనుషులేనా అని వేదవతిని కూడా నిలదీస్తూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.